పంట రుణాలు మాఫీ చేయాలి, రైతులందరికీ పంట రుణాలు ఇవ్వాలి, రైతులందరికీ పంట రుణాలు ఇవ్వాలి, రైతులందరికీ పంట రుణాలు అందించాలి. సోదరి సోదరులారా, ఈరోజు తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా వానాకాలం సీజన్ ప్రారంభమైంది. రైతులందరికీ పంట రుణాలు ఇవ్వాలని 2014 నుండి పెండింగ్లో ఉన్న పంట రుణాలన్నింటినీ మాఫీ చేయాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రైతు రుణాలన్నింటినీ ఏకకాలంలో మాఫీ చేయాలని, రైతు విమోచన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దేశంలో లక్షల కోట్ల రూపాయల బడా కార్పొరేట్ పెట్టుబడిదారులకు మోడీ ప్రభుత్వం మాఫీ చేస్తూ ఉన్నది. కానీ ఈ దేశాన్ని అన్నం పెట్టే రైతన్న వ్యవసాయాన్ని వదిలేసి పట్టణాలకు వలసపోయేటువంటి పరిస్థితి ప్రభుత్వ లెక్కల ప్రకారం పెరుగుతూ ఉన్నది. కాబట్టి రైతు రుణాలన్నింటినీ కేంద్రం అదేవిధంగా రాష్ట్రం మాఫీ చేసి తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల జూన్ 5-6 తేదీలలో జిల్లా వ్యాప్తంగా బ్యాంకుల ఎదుట తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రైతాంగ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, ముఖ్యంగా 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించింది. కానీ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాల్సిన ప్రభుత్వం దేశ రైతాంగ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రగల్భాలు పలికిన మోడీ ప్రభుత్వం తూతూ మంత్రంగా ధరలు పెంచింది. కానీ ఈరోజు పెట్టుబడి పెద్ద ఎత్తున పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది. విత్తనాల ధరలు విపరీతంగా పెంచారు. కానీ రైతుల ఆదాయాన్ని పెంచాలంటే స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం కనీస గిట్టుబాటు ధరల గ్యారెంటీ చట్టం చేయాలని, కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సాదా బైనామా ద్వారా దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ ఫీల్డ్ సర్వే నిర్వహించి పట్టా చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 11వ తేదీన ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి జూన్ 5-6 తేదీల్లో పంట రుణాలు మాఫీ చేయాలని, తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలని, అదేవిధంగా జూన్ 11వ తేదీన రైతాంగ సమస్యలను పరిష్కరించాలని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.